అత్యాచార కేసుల్లో ఇప్పటి వరకు తరచూ వినిపించే ఒక వాదన బాధితురాలి హైమెన్ ముందే చిరిగిపోయింది కాబట్టి అత్యాచారం జరిగిందని చెప్పలేం. ఈ వాదనకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు గట్టి చెక్ పెట్టింది. హైమెన్ చిరిగిపోయి ఉందనే ఒక్క కారణంతో నిందితుడికి బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. బాధితురాలి వాంగ్మూలం నమ్మదగినదైతే అదే ప్రధాన ఆధారమని పేర్కొంది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1982లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు 1983లో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 44 ఏళ్ల తర్వాత ఈ కేసు అప్పీలుపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ శిక్షను కొనసాగించింది. విచారణలో నిందితుడి తరపు న్యాయవాది బాధితురాలి మెడికల్ రిపోర్ట్లో హైమెన్ ముందే చిరిగిపోయింది కాబట్టి అత్యాచారం జరిగిందని చెప్పలేమని వాదించారు. కానీ కోర్టు ఈ వాదనను పూర్తిగా తిరస్కరించింది. జస్టిస్ సంతోష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ హైమెన్ చిరగడానికి శారీరక సంబంధం ఒక్కటే కారణం కాదన్నారు. క్రీడలు, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ, ప్రమాదాలు, కఠినమైన శారీరక శ్రమ వంటి అనేక కారణాల వల్ల కూడా హైమెన్ దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. కొందరు మహిళలు పుట్టుకతోనే హైమెన్ లేకుండా లేదా అత్యంత సాగే గుణం ఉన్న హైమెన్తో జన్మిస్తారని కూడా గుర్తు చేశారు. అత్యాచారం అనేది చట్టపరమైన అంశం, వైద్యపరమైన అంశం కాదని కోర్టులో స్పష్టం చేసింది. బాధితురాలి వాంగ్మూలం సహజంగా నమ్మదగినదిగా ఉంటే కేవలం మెడికల్ రిపోర్ట్లోని హైమెన్ పరిస్థితి చూపిస్తూ నిందితుడిని విడిచిపెట్టలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు అత్యాచారాలు సాధారణంగా ఏకాంత ప్రదేశాల్లో జరుగుతాయని, ప్రత్యక్ష సాక్షులు ఉండడం అరుదని పేర్కొంటూ ప్రతి కేసులో అదనపు సాక్ష్యాల కోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదని, విశ్వసనీయమైన బాధితురాలి సాక్ష్యం ఒక్కటే శిక్ష విధించడానికి సరిపోతుందని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అత్యాచార కేసుల్లో బాధితురాలి వ్యక్తిత్వం లేదా హైమెన్ స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె వాంగ్మూలాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలకు న్యాయస్థానం గట్టి సందేశం ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.